హాయ్ అండి, ఈరోజు బెండకాయ పులుసు ప్రిపేర్ చేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటోలు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. బెండకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల్లో బెండకాయ ముక్కలు మగ్గిపోయాయి. తగినంత కారం వేసి ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసి 5 నుంచి 6 నిమిషాల వరకు సన్నటి సెగ మీద బాగా ఉడకనివ్వాలండి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు 1 స్పూన్ శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకొని పులుసులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. శనగపిండి ఎక్కువగా వేస్తే పులుసు చల్లారిపోయాక మరీ చిక్కగా అయిపోతుందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రోజువారీ కూరలకి ఈ కూర చాలా బాగుంటుందండి. కానీ బెండకాయ పులుసు అనేది చాలా మందికి తెలుసు, కానీ నా స్టైల్లో నేను చేసేలాగా ఒక్కసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.